ఇక దళిత మహిళలపై జరుగుతున్న దాడులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అహంకార ధోరణిపై నిరంకుశ వైఖరిపై పోరాడతానని కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి వరంగల్ జిల్లా అట్రాసిటీ కోఆర్డినేటర్ బొడ్డు అనిల్ కుమార్ తెలిపారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజకీయ గురువు కొండా మురళీధరరావు శిష్యునిగా తనకు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు వచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, యూత్ సభ్యులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగంలో 2005 నుండి ఈరోజు వరకు పోరాటం చేసిన దళితుల సమస్యలపై, అట్రాసిటీ సమస్యలపై పోరాడుతుంటే నాకు ఏ రోజు ఈ గుర్తింపు లేదని నేను బాధపడి పార్టీలకి వెళ్ళి చాలా ఇబ్బంది పడ్డాము అనుకున్నాం. రాష్ట్ర కమిటీ గుర్తించి ఉమ్మడి వరంగల్ జిల్లా అట్రాసిటీ కోఆర్డినేటర్గా నియమించింది. కోఆర్డినేటర్గా నియమించినందుకు వరంగల్ జిల్లా విద్యార్థి విభాగం ఎన్ఎస్ఐ మాజీ జిల్లా అధ్యక్షుడు మిత్రుడు నవీన శ్రీనన్న, మరి సిరిసిల్ల రాజయ్య, ప్రీతమన్నకు, మరి ఎమ్మెల్యే సంపదానకు నన్ను గుర్తించినందుకు మీకు కృతజ్ఞతలు చెప్తున్నా. మీరు నాకు ఇచ్చిన ఉమ్మడి వరంగల్ జిల్లా బాధ్యతను పూర్తి స్థాయిలో ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ అత్యాచారం జరిగినా, ఎక్కడ ఏ ఇబ్బందులు ఎదురైనా, ఏ రాత్రైనా పగలైనా నేను వెళ్ళి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కానీ దళిత బిడ్డలను కానీ రక్షిస్తానని మీడియా ముందు మీకు వాగ్దానం చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కేంద్రంలో, రాష్ట్రంలో ఎస్సీలంతా ఏకతాటిగా నడిపించడానికి క్రియాశీలక బాధ్యత తీసుకుంటాం. అలాగనే ఏబిసిడి వర్గీకరణపై కూడా మేమందరం గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు దళితుల సంక్షేమం, దళితుల నిధులు, దళితుల నియామకాలు, దళితుల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ పార్టీ తోడు ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ప్రజలు తోడుండాలని